ఎందుకు స్పెసిఫిక్‌గా డెవాప్స్ అండ్ క్లౌడ్ సైడ్ రావాలనిపించింది? కాలేజ్ లెవెల్‌లో అయితే సమ్ నాన్ ఐటీ కంపెనీస్ లేకపోతే ఐటీ కంపెనీస్ వచ్చేవి. బట్ హుహు. డెవలప్‌మెంట్‌లో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎలా ఉంది ఇప్పుడు మీరు కాలేజ్ లైఫ్ వదిలేసుంటారు. ఆఫీస్ లైఫ్ చూసుంటారు. ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు సీనియర్స్‌ని ఫస్ట్ అప్రోచ్ అయ్యే మీరు చెప్పినట్టు కొంచెం సెల్ఫ్ ట్రబుల్ షూటింగ్ చేయడం. అట్లా ఆహా! చేయడంతో అండ్ ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత ఆన్ బోర్డింగ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పే వర్క్ కూడా సేమ్ మీరు చెప్పినట్టే ఉంది కాబట్టి అంత ఇష్యూస్ ఏం రావట్లేదు. కాల్స్ ఎలా వచ్చాయి మీకంటే నౌకరీలో అప్‌లోడ్ చేసారా? లింక్డ్ఇన్ చేసారా? లేకుంటే వేరే పోర్టల్సా? రెఫరల్స్ ఏమన్నా వచ్చాయా? ఎలా ఎలా వచ్చింది మీకు కాల్ అది? కొన్ని ఇంటర్వ్యూస్ ఒక 5-6 అటెండ్ అయిన తర్వాత ఫ్రెషర్స్‌కి ఇంకా కాల్స్ లేవు. ఏదో ఒక పని చూసుకుందాం అన్నట్టు. అట్లా కాకుండా మీ ఏజ్ అంత ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. మన గ్రూప్‌లో ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని కూడా కొన్ని డౌట్స్ అడిగి, వాళ్ళతో హుహు. క్లారిఫై చేసుకొని, అట్లా చేసుకున్నప్పుడు ఈజీ అనిపించింది. స్టార్టింగ్‌లో భయమైంది. మీరు జాబ్ పోర్టల్‌లో ఫ్రెషర్‌వి అప్‌లోడ్ చేయమని చెప్పి సెపరేట్ పేజ్ ఇచ్చాను. అక్కడ ఏదన్నా కొన్ని చూసారా? ఫ్రెషర్స్‌కి జాబ్స్ ఉండడం? సార్ చూషినా సార్. ఫ్రెషర్స్‌కి ఇంటర్న్‌షిప్స్ నార్మల్ 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ జాబ్ ఓకే. పోర్టల్స్‌లో కూడా నేను అప్లై చేసినా సార్. ఏది మన పోర్టల్ నుంచి అప్లై మన చేశారు. పోర్టల్ నుంచి. యాహ్! హాయ్ మమత ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. హౌ ఆర్ యూ సార్? యాహ్! యాహ్! ఐయామ్ ఫైన్. థాంక్ యూ. గైస్ ఇక్కడ మనకి మమత ఉన్నారు. రీసెంట్‌గా ఫ్రెషర్‌గా డెవాప్స్ మీద జాబ్ కొట్టారు. ఫ్రెషర్‌గా చాలా మందికి కాల్స్ తక్కువ ఉంటాయి. జనరల్‌గా అందరికీ తెలిసిందే. ఎంఎన్‌సీస్‌లో కాల్స్ రావడం లేదు. కాల్ షెడ్యూల్ అవ్వడం లేదు. నాట్ ఓన్లీ డెవాప్స్ అన్ని డొమైన్స్‌కి జనరల్‌గా ఫ్రెషర్‌లు కొంచెం కాల్స్ తక్కువ ఉన్నాయని. కానీ మమత ఎక్స్‌పీరియన్స్ మమత ఎలా క్రాక్ చేశారు? ఎలా ప్రిపేర్ అయ్యారు? అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే షీ ఈస్ గుడ్ ఎట్ రైటింగ్ ద బ్లాగ్స్. బ్లాగ్స్ రాయడం చాలా ఇంట్రెస్ట్. కానీ ఆ ఆ ప్రాంప్ట్లు ఇవ్వడంలో తెలుగులో కూడా ఇచ్చి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసిందని ఈవెన్ రీసెంట్ సక్సెస్ మీట్కి అటెండ్ అయ్యారు. అక్కడ కూడా చెప్పారు. ఆ మమత ఇన్సైట్స్ అన్ని మనం ఈ పాడ్కాస్ట్లో ఎండ్ టు ఎండ్ తెలుసుకుందాం. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. చాలా హెల్ప్ అవుతుంది. యా హాయ్ మమత. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పగలరా? హాయ్ సార్. మై నేమ్ ఈస్ మమత. ఐ యామ్ మ్మ్. ఫ్రమ్ జగిత్యాల డిస్ట్రిక్ట్. I recently completed my MCA in 2025 from Usmania University. ఓకే. Uh, that's ఓకే. it. Mhm. డిగ్రీ తర్వాత ఎంసీఏ చేశారు మళ్ళా? అవును సార్. ఓకే. ఇప్పుడు ఎంసీఏ మీద ప్లేస్ అయ్యారు. యెస్ సార్. ఓకే. అంటే ఇప్పుడు ఓ, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉన్నది? ఇప్పుడు డిగ్రీ తర్వాత ఎంసీఏ వెళ్ళారు. ఎంసీఏలో మీకు ఏదన్నా ఇంటర్నల్‌గా కాలేజ్ లెవెల్‌లో ప్లేస్‌మెంట్ సపోర్ట్ ఉన్నదా? లేకుంటే ఎలా ప్రిపేర్ అయ్యారు? కాలేజ్ లెవెల్‌లో అయితే సమ్ నాన్ ఐటీ కంపెనీస్ లేకపోతే ఐటీ కంపెనీస్ వచ్చేవి. బట్ హుహు. డెవలప్‌మెంట్‌లో నాకు ఇంట్రెస్ట్ లేకుండే. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్ మీద అట్లా ఇటు కేకే ఫండోలో కోచింగ్ తీసుకోవడం హుహు. ఇట్లా స్టార్ట్ అయింది సార్. ఓకే. ఆహ్, ఇక్కడ మీరు అంటే ఇప్పుడు డెవాప్స్‌లో జాయిన్ అవ్వాలి లేదనంటే ప్రోగ్రామింగ్ సైడ్ ఎందుకెళ్ళకూడదు? లేదనంటే ఆ థాట్స్ ఎందుకు రావు? చాలా మంది ఫ్రెషర్స్ జావా, పైథాన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా ఉంటారు. అకాడమిక్స్‌లో గూడా వోళ్ళు అదే ఎక్కువ ట్రైన్ అవుతా ఉంటారు. మీకు ఎందుకు స్పెసిఫిక్‌గా డెవాప్స్ అండ్ క్లౌడ్ సైడ్ రావాలనిపించింది? క్లౌడ్ సైడ్ అంటే అందరూ నార్మల్‌గా జావా చేస్తుంటే, జావా అంటే ఎక్కువుంటది డెవలప్‌మెంట్‌లో. అది డెవలప్‌మెంట్ చేసే కన్నా ఆటోమేషన్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండడంతో ఇటు సైడ్ వచ్చిన. క్లౌడ్ కంప్యూటింగ్ ప్లస్ డెవాప్స్. ఓకే. ఇటు సైడ్ ఎంటర్ అయ్యారు. హ్మ్. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఆటోమేషన్‌కి. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఐ థింక్ మీరు అక్టోబర్‌లో మీ బ్యాచ్ అయిందనుకుంటాను. అవును మీరు సార్. దాని తర్వాత ఎన్ని కంపెనీస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? అంటే చాలా మంది ఇంటర్వ్యూస్‌కి అప్లై చేసుకుంటా ఉంటారు. ఎన్ని కంపెనీస్ మీరు ఎలా అప్లై చేశారు? కాల్స్ ఎలా వచ్చాయి? ఎలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? ఎన్ని కంపెనీస్ నేను 2 కంపెనీస్ అటెండ్ అయినా. హుహు. ఎంసీఏ ఎగ్జామ్స్ రాసేటప్పుడు క్యూబర్నెటిస్ క్లాసెస్ జరుగుతున్నాయి. అప్పుడు ఆహా! నేను ఏడబ్ల్యూఎస్ క్లాసెస్ వినలేదు కాబట్టి ఫస్ట్ కంపెనీ ఇంటర్వ్యూలో ఏడబ్ల్యూఎస్ క్వెషన్స్ అడగడంతో అది పోయింది. ఆహా! అండ్ ఓకే. హ్మ్. నెక్స్ట్ ఈ కంపెనీ అటెండ్ అయినప్పుడు వాళ్ళు డెవాప్స్ పైనే అడిగారు. నేను చెప్పడంతో ఇది కంపెనీలో వచ్చింది. ఓకే. ప్రెజెంట్ ఎక్కడ? ఏ కంపెనీ? ఎక్కడ బెంగుళూరు, హైదరాబాద్ ఎక్కడ ఏ లొకేషన్‌లో ఉన్నారు? హైదరాబాద్ సార్. హైదరాబాద్ లొకేషన్. ఓకే. గ్రేట్. హైదరాబాద్. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమా? ఆఫీసా? వర్క్ ఫ్రమ్ ఆఫీస్ సార్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఓకే. ఆఫీస్. ఎలా ఉంది ఇప్పుడు మీరు కాలేజ్ లైఫ్ వదిలేసుంటారు. ఆఫీస్ లైఫ్ చూసుంటారు. ఎన్ని ఎన్ని రోజులైంది జాయిన్ అయ్యి? 2 వీక్స్ అవుతుంది సార్. 2 వీక్స్. ఆహా! ఇంకా అంటే ఫస్ట్ సాలరీ కూడా రాలేదు. రాలేదు సార్. ఓకే. అంటే ఎలా ఎలా ఉంది ఆఫీస్ కల్చరు? అక్కడ మీకు సీనియర్స్‌ని ఎలా యుటిలైజ్ చేసుకుంటున్నారు? లేకపోతే ఎలా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు మీకు? ఎలా ఉంది కల్చరు? ఆఫీస్ కల్చర్ బానే ఉంది. అయితే ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు సీనియర్స్‌ని ఫస్ట్ అప్రోచ్ అయ్యే కన్నా మీరు చెప్పినట్టు కొంచెం సెల్ఫ్ ట్రబుల్ షూటింగ్ చేయడం. అట్లా ఆహా! చేయడంతో అండ్ ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత కోచింగ్ తీసుకున్న తర్వాత
అన్నీ నార్మల్‌గా అయితే ఆన్ బోర్డింగ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పే వర్క్ కూడా సేమ్ మీరు చెప్పినట్టే ఉంది కాబట్టి అంత ఇష్యూస్ ఏం రావట్లేదు. ఓకే. వర్క్ సిమిలర్‌గా ఉంది. కొంచెం ఫ్లో‌లోకెళ్తుంది. సిమిలర్‌గా ఉంది. లోపల జరిగే విషయాలు గూడా కొన్ని డిస్కస్ చేస్తుంటాం గాబట్టి. ఓకే. ఫైన్. అలానే మీరు అంటే ఇప్పుడు డెవాప్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు అంటే ఎక్కువ దేని మీద కాన్సంట్రేట్ చేశారు మీ ప్యానెల్‌లో? అంటే ఫ్రెషర్ గదా! మీరెందుకు డెవాప్స్ చూస్ చేసుకున్నారు? అటువంటి ఏమైనా క్వెషన్స్ పడ్డాయా? లేదంటే ఏ టూల్స్ మీద మిమ్మల్ని ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు? నార్మల్‌గా ఫ్రెషర్ గదా! డెవాప్స్ మీద ఎందుకు ఫోకస్ చేసిర్రంటే, ఈ క్వెషన్ నేను ఒకసారి మిమ్మల్ని అడిగిన సార్ అయితే. ఫ్రెషర్‌కి డెవాప్స్ మీద ఎందుకట్లా అని చెప్తే, ఆటోమేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. అట్లా చెప్పిన. ఇంకా ఏ టూల్స్ మీద అడిగిర్రంటే, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కొన్నింట్లో అయితే యాన్సిబుల్, టెరాఫార్మ్, షెల్ హుహు. స్క్రిప్టింగ్ ఎక్కువ అడిగిర్రు. హుహు. షెల్ స్క్రిప్టింగ్ యూట్యూబ్‌లో మొత్తం నేర్చుకున్నా కాబట్టి, హుహు. వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి స్క్రిప్ట్స్ రాయడం అట్లా యూజ్‌ఫుల్ అయింది. ఈజీగా అయింది. హుహు. అంటే ఏ స్క్రిప్ట్ అడిగారు జనరల్‌గా? నార్మల్‌గా అయితే ఫ్రెషర్ గాబట్టి నార్మల్ లూప్స్ అడిగిర్రు. లేకపోతే డిస్క్ యూసేజ్, డిస్క్ ఫ్రీ ఇవి అడిగిర్రు. ఓకే. అదెలా? సర్వర్స్‌లో ఆ! అవెట్లా చేస్తారని జెప్పి. ఆహా! ఓకే. హ్మ్. ఇప్పుడంటే మీకు ఏ టూల్ బాగా హార్డ్ అనిపించింది? ఇప్పుడు చానా టూల్స్ మనం నియర్లీ 20 టూల్స్ వరకు డిస్కస్ చేసుంటాం. ప్రాజెక్ట్ ఇంటిగ్రేషన్ చూసుంటాం. ఏ టూల్ మీకు బాగా కష్టం అనిపించింది ఫ్రెషర్‌లో? అంటే మీ ఒపీనియను? నా ఒపీనియన్‌లో క్యూబర్నెటీస్ కష్టం అనిపించింది. అంటే కష్టమని గాదు. అప్పుడే ఎగ్జామ్స్ రావడం, మళ్ళీ ఆహా! తర్వాత పెండింగ్ చూడడం క్లాసెసు. హుహు. అవన్నీ పెండింగ్ పడ్డాయి. మళ్ళీ స్టార్ట్ జేయడం. అట్లా కొంచెం అనిపించింది సార్. ఐ థింక్ మీ బ్యాచ్‌లో 6 వీక్స్ క్యూబర్నెటీస్ జరిగింది. ఓన్లీ 6 వీక్స్ క్యూబర్నెటీస్. అవును ఆహ్, సార్. మార్నింగ్ బ్యాచ్ కదా! ఎర్లీ మార్నింగ్ బ్యాచ్. ఓకే. అవును సార్. ఓకే. అంటే మీరు కాల్స్ ఎలా వచ్చాయి? మీకంటే నౌకరీలో అప్‌లోడ్ చేసారా? లింక్డ్ఇన్ చేసారా? లేకుంటే వేరే పోర్టల్సా? రెఫరల్స్ ఏమన్నా వచ్చాయా? ఎలా ఎలా వచ్చింది మీకు కాల్ అది? నౌకరీ సార్. నౌకరీ ద్వారా. డైరెక్ట్ కాల్ నౌకరీ. చేసారా హెచ్ఆర్ ఫ్రెషర్ కావాలని? హ్మ్. అవును సార్. ఓకే. నౌకరీ నుంచి కాల్ చేశారు. ఓకే. ఎన్ని రౌండ్స్ పెట్టారు? 3 రౌండ్స్. 3 రౌండ్స్ జరిగింది. ఓకే. హ్మ్. హెచ్ఆర్ రౌండ్‌తో కలిపి 3 రౌండ్స్ జరిగింది. హెచ్ఆర్ రౌండ్‌తో కలిపి 3 రౌండ్స్. ఓకే. అంటే వోళ్ళు ఫ్రెషర్ లెవెల్‌లో అడిగినట్టు అడిగారా? కొంచెం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ లాగా ప్రెజర్ చేసి అడిగారా? వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కావాలి. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఎక్కువ ప్యాకేజ్ అడుగుతారు కాబట్టి ఫ్రెషర్‌ని ప్రిఫర్ చేసిర్రు. అండ్ ఓకే. ఫ్రెషర్ అయినా, ఎక్స్‌పీరియన్స్ అయినా సినారియో బేస్డ్ అడుగుతారు. హుహు. కమాండ్స్ అన్నీ కొంచెం డెప్త్‌గా తెలిసుంటే వాళ్ళు ఏ సినారియో అడిగినా మనం కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం కాబట్టి హుహు. సినారియో బేస్డే అడిగిర్రు సార్ ఎక్కువ అయితే. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఈ కంపెనీస్‌లో మంచి ప్యాకేజ్ అంటే ఏ పొజిషన్‌కి మీరు ప్లాన్ చేస్తున్నారు? అంటే మీ థాట్స్ ఎలా ఉన్నాయి? నెక్స్ట్ డెవాప్స్ అండ్ క్లౌడ్ కాకుండా ఇంకా వేరే టెక్నాలజీ ఏదైనా నేర్చుకోవాలనుకున్నారా? లేకపోతే మీ ప్లాన్ ఎలా ఉంటది? నెక్స్ట్ అయితే నా ప్లాన్ వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ క్యూబర్నెటిస్ టెర్రాఫార్మ్ ఇందులో ఎస్‌ఈఎం అవ్వాలి అట్లుంది సార్. ఓకే. ఎస్ఎంఈ అవ్వాలి. మీరు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ అవ్వాలి. ఎస్ఎంఈ. క్యూబర్నెటిస్ అండ్ హ్మ్. టెరాఫార్మ్‌లో బాగా ఇన్ డెప్త్ అట్ హ్మ్. నేర్చుకోవాలి అనేసి. ఓకే. అవును సార్. అంతేగాని డెవాప్స్ అండ్ క్లౌడ్ సైడే కొన్ని డేస్ వరకు ఇక్కడే ఉంటారు. టెక్నాలజీని బట్టి చేంజ్ అవుతారు. మళ్ళీ ఏదన్నా అవును సార్. అప్డేట్స్ వస్తే. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఎంసీఏ అయిపోయిన తర్వాత ఆహ్, కంప్లీట్ ఫ్రీ టైమ్ ఉండొచ్చు. ఒకవేళ మీకు సారీ మీరు కోర్స్ జాయిన్ అయినప్పుడు అకాడమిక్స్‌లో ఏదో ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఫైనల్ ఇయర్ అని అలా చెప్పారు కదా! అంటే అవును. కోర్స్ కాలేజ్ అటెండ్ అవుతున్నారు. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. కోర్సు మన క్లాసులు మీరు 1 ½ అవర్, 2 అవర్స్ సెషన్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు ప్రాక్టీస్‌కి? అది కూడా కాకుండా మీరు బ్లాగ్స్ రాసేవాళ్ళు. ఎలా ఇది అవును. హెల్ప్ అయింది? ఎవరు మీరు బ్లాగ్స్ రాసేటప్పుడు మీకు హెల్ప్ చేసేవాళ్ళు? ఇదంతా ప్రాసెస్? బ్లాగ్స్ రాసేటప్పుడైతే నిరంజన్ సార్‌ని మీరు ఆహ్, బ్లాగ్స్ రాయడానికి క్లాస్ తీసుకున్నారు గదా! అప్పుడేమైనా డౌట్స్ ఉన్నప్పుడు సార్‌ని అప్రోచ్ అయ్యేదాన్ని. కొన్ని హుహు. అలైన్‌మెంట్ ఇష్యూస్ అట్లా వచ్చేటియి. అండ్ హుహు. నార్మల్‌గా అయితే ఏ టూల్స్ యూజ్ చేస్తారు హుహు. అని జెప్పి కొన్ని సజెషన్స్ తీసుకునేవాడిని. ఓకే. ఓకే. ఆ ప్రిపరేషన్ ఎలా ఉండేది మీకు? మార్నింగ్ నుంచి కాలేజు అంతా బ్యాలెన్స్ చేయాలంటే కష్టం గదా! చాలామంది ఇప్పుడంతా మనకి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాము, రీల్స్ చూడడానికి టైం సరిపోద్ది. అప్పుడు అంటే మీరెలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు మార్నింగ్ నుంచి? షెడ్యూల్ ఎలా ఉండేది మీది? సార్ మీరు చేసిన సత్య సారో ఎవరో బ్లాగ్ చూసిన తర్వాత ఇదే పాడ్‌కాస్ట్ చూషినా నేను. ఆహా! యూట్యూబ్ మొత్తం లాగౌట్ జేసేసి ఓన్లీ డెవాప్స్ క్లౌడ్‌కి రిలేటెడ్‌కి ఆ వీడియోస్ చూషినా. హుహు. ఇంకా క్లాస్ అయితే మార్నింగ్ క్లాస్ అయిపోతది. తర్వాత ఆహ్, మార్నింగ్ క్లాస్ నోట్స్ రాసుకునేదాన్ని. అది చూసి ప్రాక్టీస్ చేసి, మళ్ళీ తర్వాత దానికి సెపరేట్ షార్ట్ నోట్స్ రాసి అండ్ హుహు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రికార్డింగ్ వినడం అట్లా చేసేదాన్ని. టైమ్ ఉన్నప్పుడు అట్లా బ్లాగ్ రాసేదాన్ని.
ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫస్ట్ ఓన్‌గా నోట్స్ రాసేవాళ్ళు. అవును సార్. ఓకే. దాని తర్వాత మళ్ళా మీరు ప్రాక్టీస్ చేసేసి బ్లాగ్ కూడా రాసేవాళ్ళు ఓన్‌గా. అవును సార్. ఓకే. ఏ టూల్స్ రాశారు మీరు బ్లాగ్స్? క్యూబర్నెటీస్, జెన్కిన్స్, యాన్సిబుల్ హుహు. అండ్ లైనక్స్. ఓకే. ఇట్లన్నిటికి బ్లాగ్స్ రాశారు. ఓకే. అవును సార్. ఆల్రెడీ మన బ్లాగ్ పోర్టల్ మీకేదన్నా హెల్ప్ అయిందా? అది రాసేటప్పుడు ఓకే. ఈ ప్యాటర్న్ చూసి రాయాలా అని అలా నిరంజన్ రాసున్నాడు కదా అవును ఆల్రెడీ సార్. చాలా బ్లాగ్స్. అవును. ఆ బ్లాగ్‌లో నేను చూసింది ఫార్మాట్ లైక్ మీరు చెప్పిన ఎక్స్‌ప్లనేషన్‌కి ఏమేమి అంటే హెడ్డింగ్స్, ఎక్స్‌ప్లనేషన్ ఎట్లుండాలి? స్క్రీన్ షాట్ కింద కమాండ్స్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఎట్లియ్యాలి? హుహు. అది యూజ్‌ఫుల్ అయింది. ఓకే. ఆ బ్లాగ్స్ నీకు హెల్ప్ అయినాయి. అవును సార్. ఓకే. ఇప్పటికి మీ రన్నింగ్ నోట్స్, షార్ట్ నోట్స్ ఉందా? ఉంది సార్. ప్రిపేర్ అవుతున్నారు దాన్ని చూసి. అవును సార్. ఓకే. అంటే ఇప్పుడు మీరిచ్చే సజెషన్ ఫ్రెషర్స్‌కి ఎలా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు కొత్తగా కొంతమంది అంటే నేను డెవాప్స్ నేర్చుకోమని చెప్పడం లేదు. జనరల్‌గా ఎవరైనా ఇంట్రెస్ట్ హ్మ్. ఉన్నటువంటి క్యాండిడేట్స్‌ని మనం స్టాప్ చేయకూడదు. వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్ ఇవ్వగలరు? సజెషన్స్ అంటే మీరు జావా, పైథాన్ తీసుకోవాలనుకుంటే వేరే ఇష్యూ చూజ్ చేసుకోవచ్చు. డెవాప్స్ అయితే మంచి ట్రైనర్ కాబట్టి మిమ్మల్నే చూజ్ ఓకే. చేసుకోమని ఈ చెప్తా. ట్రైనర్ ఈస్ ఫైన్. అండ్ ఓకే. ట్రైనర్ తెలుగులో ఓకే. ఇంత షార్ట్ టర్మ్‌లో నాకింత అవకాశం ఇచ్చారు. ఎంతో మందిని ట్రైన్ చేయగలుగుతున్నాం. హ్మ్. ఫాస్ట్‌గా మనోళ్ళు ప్లేస్ అవ్వాలనేది కోరుతున్నాను. కానీ స్టూడెంట్ ప్రిపరేషన్‌లో అంటే వాళ్ళు లేదంటే డీమోటివేట్ అవుతా ఉంటారు. కాల్స్ రాకుండా అలా. ఫ్రెషర్స్‌కైతే నార్మల్‌గా కాల్స్ తక్కువుంటాయి. అండ్ హుహు. వచ్చిన ఆపర్చునిటీకి వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ మిస్టేక్ జేస్తున్నారు? నాలెడ్జ్ అంటే క్వెషన్స్ అడిగేదానికి ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వట్లేదా? లేకపోతే కాన్ఫిడెన్స్ తక్కువుందా? ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత అందులో ఉన్న లూప్ హోల్స్ తెలుసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూకి యూజ్‌ఫుల్ అయ్యేటట్టు చూసుకుంటే అండ్ హ్మ్. కొన్ని ఇంటర్వ్యూస్ ఒక 5-6 అటెండ్ అయిన తర్వాత ఫ్రెషర్స్‌కి ఇంకా కాల్స్ లేవు. ఏదో ఒక పని చూసుకుందాం అన్నట్టు అట్లా గాకుండా హుహు. ఆహ్, కీప్ ఆన్ ట్రై చేస్తుంటే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ నౌకరీలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం. లింక్డ్ఇన్‌లో నార్మల్‌గా ఇట్లా బ్లాగ్స్ రాసి పోస్ట్ చేయడం ద్వారా అందరూ రిఫరల్స్, కనెక్షన్స్ పెంచుకోవడం. ఇట్లా ఫ్రెషర్స్ చేస్తే సరిపోతుంది. మీరెక్కడ హాష్ నోట్ రాసేవాళ్ళా? మీడియం రాసేవాళ్ళా బ్లాగ్స్? హాష్ నోట్స్. ఓకే. అక్కడి నుంచి ఏదైనా కనెక్షన్స్ వచ్చాయా? ఎవరైనా చూసారా? అవును సార్. కనెక్షన్స్ వచ్చినాయి హాష్ నుంచి. హాష్ నుంచి కనెక్షన్స్, కామెంట్స్. ఆహా! కామెంట్స్ కూడా రాసేవాళ్ళా? యెస్. అంటే ఏదైనా మోడిఫై చేయమని రాసేవాళ్ళా? ఎట్లా ఎట్లా ఉండేదక్కడ హాష్ నోట్‌లో? హాష్ నోట్‌లో అయితే మాడిఫై చేయమని కాకుండా గుడ్ నాలెడ్జ్ అంటే ఫ్రెషర్స్‌కి యూజ్‌ఫుల్ అయితాయి. ఇట్లా కామెంట్స్ వచ్చేవి. ఆహా! ఓకే. లింక్డ్ఇన్‌లో గూడా అట్లా కనెక్షన్స్ పెంచుకున్నప్పుడు కామెంట్స్ ఇట్లాంటివి రావడం. అది ఫ్రెషర్స్‌కి యూజ్‌ఫుల్ అయితది అట్లా. అట్లాంటి కామెంట్స్. ఓకే. ఐ థింక్ మీరు సక్సెస్ మీట్ అటెండ్ అయ్యారు కదా మమత. సక్సెస్ మీట్‌లో చాలా మందిని చూసారు కదా! ఇప్పుడు మీ ఏజ్ అంత ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అవును సార్. అంటే అప్పుడు మన సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో రీసెంట్‌గా మనం పెట్టిన దాంట్లో మీరు అంటే మీరు ఏమి నేర్చుకున్నారు ఆ మీట్ సక్సెస్ మీట్ అటెండ్ అవ్వడం వల్ల? చాలా మందొచ్చారు. చాలా మంది వాళ్ళ ఇన్‌పుట్ షేర్ చేశారు. అంటే వాళ్ళ ఇన్ హ్మ్. వాళ్ళ ఇన్‌పుట్స్ నుంచి అంత ఏజ్డ్ వాళ్ళు గూడంగా ఎక్కడ గూడా కాంప్రమైజ్ గాకుండా నేను ఐటీ చేయాలనుకుంటు ఒక మేడం చెప్పిర్రు. ఐటీ చేయాలనుకుంటున్నా గాబట్టి హుహు. ఏదైనా సరే ఐటీ షిఫ్ట్ అయితా అని జెప్పి ఆ మేడం చెప్పిర్రు. సారథి సార్ చెప్పినట్టు ఇంటర్వ్యూలో ఎట్లా జేయాలి? అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఎట్లా? నెక్స్ట్ టెక్నాలజీస్ ఎట్లా? మనం ఓన్‌గా ప్రిపరేషన్, కాన్ఫిడెంట్‌గా ఎట్లుండాలి? ఇవన్నీ నేర్చుకున్నా సార్. అయితే ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళైతే 25 ఇయర్స్, హుహు. 20 ఇయర్స్ లైనక్స్ అడ్మిన్ హుహు. వీళ్ళందరిని చూసిన తర్వాత ఇంకా మోటివేట్ అయినాం. ఆ సక్సెస్ మీట్ చాలా యూజ్‌ఫుల్ అయితుంది సార్. అలా కండక్ట్ చేయడం. ఓకే. యెస్. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఫ్రెషర్స్ అయినా గానీ అనుకున్నటువంటి డొమైన్‌లో పర్ఫెక్ట్‌గా నేర్చుకోమని మీరు మీ సైడ్ నుంచి చెప్తున్నారు. అవును సార్. ఓకే. అంటే పర్ఫెక్ట్‌గా మీరు ప్లాన్ చేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షెడ్యూల్ చేసుకొని ఇంటర్వ్యూస్ వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. ఎక్కడ గూడా ఫ్రెషర్స్ అయినా గానీ మీరు డీమోటివేట్ అవ్వకుండా ఉండండి. ఓకే. మీరు జావా అయినా నేర్చుకోండి, పైథాన్ అయినా నేర్చుకోండి, ఎక్కడైనా నేర్చుకోండి గానీ డీమోటివేట్ అవ్వకుండా కీప్ ఆన్ కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అవుతా, రీడైరెక్ట్ అవ్వకుండా సోషల్ మీడియాకి ప్రాపర్ షెడ్యూల్‌తో ఇంటర్మీడియేట్ ఎలా అయితే ప్రిపేర్ అయ్యి ఉంటారో, మనం 2 ఇయర్స్ ఇంటర్మీడియేట్ ఎంతైతే కష్టపడి ఉంటారో మీరు ఎంసెట్ ర్యాంక్ గానీ లేదంటే మీరు మెయిన్స్ అడ్వాన్స్డ్ రాసేటప్పుడు ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో అదే స్ట్రగుల్ మీరు ఇక్కడ కానీ ప్లేస్ చేస్తే ఈజీగా వేదో కంపెనీకి మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారనమాట. ఓకే. మమత ఇది నేను మోస్ట్‌లీ నేను ఎక్స్‌పీరియన్స్ ఓరియెంటెడ్‌లో ఎక్కువ డిస్కస్ చేస్తా ఉంటాను. అంటే మీరు ఓన్‌గా జెన్కిన్స్ ఫైల్స్, కుబర్నెటిస్ యామెల్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ రాసినట్టు రాయగలరా? ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అంటే రాయగలను. బట్ అంత ఎక్స్‌పీరియన్స్ ఉండదు గాబట్టి చాట్‌జీపీటీనో ఏదో యూజ్ జేసి
రాసేదాన్ని. అట్లా ఇప్పుడు రాసేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్గా మిమ్మల్ని క్యూబర్నెటిస్ యామిల్ ఒక డిప్లాయ్మెంట్ యామిల్ ఫైల్ రాయమంటే రాసేయగలరా? నేను చాలా రాయగలను సార్. ఆ? అవును. ఒక అవును. డిప్లాయ్మెంట్ ఏపీ వర్షన్ కైండ్ మెటాడేటా స్పెసిఫికేషన్ అని ఎస్, రాసుకుంటారు. రాయగలను. ఒక రాయగలను సార్. టెరాఫామ్ ఫైల్ రాయగలరా? రాయగలను సార్. టెరాఫామ్ కూడా టెర ఓకే. టెరఫామ్ అయితే డాక్యుమెంటేషన్ యూజ్ చేసి చెప్పారు కాబట్టి అది టెరఫామ్ ఇంకెక్కువ యూస్ఫుల్ అయింది సార్. ఓన్ గా రాయడానికి. ఓకే. అంటే ఉమ్, డైరెక్ట్ నేను డాక్యుమెంటేషన్ నుంచే కాపీ పేస్ట్ చేసుకుంటా ఒక్కొక్క మాడ్యూల్స్ ఒక్కొక్క రిసోర్స్ బ్లాక్స్ రాసుకుంటా వచ్చేవాడిని. అవును. ఓకే. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్ని టూల్స్ ఉన్నాయి కదా, అరే నేను ఎందుకు జాయిన్ అయ్యాను, ఇదంతా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానీ లాగుంది, ఎక్కువ అంతా సీనియర్స్. మీరు క్యూఎండ్ఏలో కూడా లాస్ట్లో మనం సెషన్ కండక్ట్ చేసినాక క్యూఎండ్ఏ జరుగుతున్న టైంలో ఇంకో ఎక్స్పీరియన్స్ వాళ్ళే క్వశ్చన్స్ అడుగుతుంటారు. నేను గమనించా, నాన్ ఐటీ కానీ కెరీర్ గ్యాప్ వీళ్ళు అడగలేరు పాపం. కాకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడిగేటి కొంచెం క్వశ్చన్స్ హై లెవెల్ అడుగుతూ ఉంటారు. అప్పుడు నీకు అనిపించింది అరే ఇది ఇది మనం సెట్ అవుతుందా లేదని? స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు ఇవన్నీ టూల్స్ చూసి వాళ్ళు అడిగే డౌట్స్ చూసినప్పుడు వాళ్ళు సెల్ఫ్ ఇంట్రో కూడా 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ వాళ్ళ టూల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం భయమైంది సార్. హ్మ్. తర్వాత మీరు ఇచ్చిన సెల్ఫ్ ఇంట్రో అది ఫాలో అయ్యి నెక్స్ట్ టూల్స్ కి వెళ్ళేటప్పుడు మన గ్రూప్ లో ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా కొన్ని డౌట్స్ అడిగి వాళ్ళతో క్లారిఫై చేసుకొని అట్లా చేసుకున్నప్పుడు ఈజీ అనిపించింది. స్టార్టింగ్ లో భయం. స్టార్టింగ్లో భయం ఉన్నది. ఓకే. స్టార్టింగ్. ఓకే. ఇన్ని ఇన్ని టూల్స్‌లో నీకు బాగా నచ్చినటువంటి టూలు, బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టూల్ ఏంటి? అంటే ఇప్పుడు మీరు 5 మంత్స్ ప్రోగ్రామ్ మా దగ్గర అటెండ్ అయ్యారు గదా! అంటే ఏది నువ్వు బాగా ఫోకస్ చేసావు? మీ బ్యాచ్‌లో చాలా మందికి ఆ బ్యాచ్ జరిగే టైంలో ఆఫర్స్ వచ్చాయి. బ్యాచ్ కంప్లీట్ అయినాక ఆఫర్స్ వచ్చున్నాయి. అంటే నీకు ఏ టూల్ బాగా ఇంట్రెస్ట్ అనిపించింది? జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్. బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. అవును. బట్ క్యూబర్నెటిస్ మీరు అటెండ్ కాలేదు సరిగ్గా, కొంచెం మిస్ అయినాయి క్లాసులు అని అన్నారు గదా! మళ్ళీ అప్ టు డేట్ వచ్చేసిన సార్ నేను ఎట్లా? క్యూబర్నెటిస్ మొత్తం. రికార్డింగ్ లైఫ్ టైం రికార్డింగ్ ఉంటుంది కాబట్టి ఆ అవును. రికార్డింగ్స్ అవును. చూసుకొని వచ్చేసారు. ఓకే. అవును సార్. ఉమ్. ఓకే. గైస్ చూడండి, ఫ్రెషర్గా ఎంతో హార్డ్ వర్క్ చేసి మీకు కావాలనంటే ఐ విల్ ట్యాగ్ మమత రాసినటువంటి బ్లాగ్స్, మనం సపోర్ట్ చేసి బ్లాగ్స్ రాసినటువంటి హ్యాష్ నోడ్ అకౌంట్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేయమని చెప్తాను అడ్మిన్ని. ఇలా ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా మీరు డిమోటివేట్ అవ్వకుండా, నేను చాలా వీడియోస్లో చెప్తుంటాను, మీరు ఓన్గా నోట్స్ రాయండి, రాయలేకపోతే బ్లాగ్స్ యూస్ చేసుకోండి. మీరు ఓన్గా బ్లాగ్స్ రాసేదాన్ని ట్రై చేయండి, కనెక్షన్స్ పెంచుకోండి. ఓకే. ఫ్రెషర్ అనేది లేదు, ఎక్స్పీరియన్స్ అనేది అలా ఏముండదు. జనరల్గా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే కాల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, కంపేర్ టు నార్మల్ ఫ్రెషర్ కన్నా. అది మాత్రం ట్రూ. కానీ ఫ్రెషర్స్ కూడా అవకాశాలు ఉన్నాయనేది నేను మన బ్యాచ్లో మమత ప్లేస్ అయ్యారు. అలానే రీసెంట్ బ్యాచ్లో యోగిత అని, షీఈ్ ఆల్సో ఫ్రెషర్, షీ గాట్ వెరీ గుడ్ ఆఫర్. అలా ఎన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఫ్రెషర్స్ ప్లేస్ అవుతున్నారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళతో కాంపిటీషన్లో ఉండి మేము కూడా అలా పర్ఫామ్ చేయగలం అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓన్లీ ప్రెషర్ ఉంటుంది, కొంచెం భయం ఉంటుంది, అది మనం చేయగలమా లేదన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి స్ట్రెంత్ పాయింట్స్ ఉంటాయి, వీక్ పాయింట్స్ ఉంటాయి. ఆ వీక్ పాయింట్స్ని స్ట్రెంత్గా మార్చుకొని ఖచ్చితంగా మీరు మమతలాగా మీరు కూడా ఫ్రెషర్గానైతే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అలానే మనం వెరీ సూన్ మన బెంగళూరులో ఫిజికల్ లొకేషన్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ మనం స్టార్ట్ చేస్తాను. ఫ్రెషర్స్కి నేను ట్రై చేస్తున్నాను ఎలా మనం ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయాలా. మన దగ్గర జాయిన్ అయినటువంటి ఫ్రెషర్స్ని మా ఆఫీస్కి పిలిపించి వాళ్ళ చేత వర్క్ చేపించి చిన్న చిన్న పిఓసి ప్రాజెక్ట్స్ చేపించి ఎలా మనం వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇస్తే ఎలా పోతుంది అనేది దాని మీద కూడా నేను వర్కౌట్ చేస్తూ ఉన్నాను. ఈ సక్సెస్ మీట్స్ మేము పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు, మా సైడ్ మిస్టేక్స్ జరుగుతుంటే దాన్ని మేము స్లోగా రెక్టిఫై చేసుకోవాలనేది మెయిన్ అజెండా అనమాట. ఓకే. ఇలా ఎస్ మమత, మీ ఫైనల్గా మన ఆ, ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో లేదంటే ఇంకేదైనా మీ థాట్స్ మీరు ఏదైనా ఇంకా షేర్ చేసుకోవాలనుకుంటే ఏమైనా చెప్పగలరా? థాట్స్ అంటే మీ అంటే ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే మ్మ్. టూల్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బ్లాగ్స్ అండ్ సినారియో ప్లే గ్రౌండ్ అయితే ఫ్రెషర్స్ కి ఎట్లా ప్రాక్టీస్ చేయాలని చెప్పి అది చాలా యూస్ఫుల్ అవుతుంది. మ్మ్. అండ్ ఫ్రెషర్స్ కి ఏం ఆపర్చునిటీస్ ఉండే అని కాకుండా కీప్ ఆన్ ట్రై చేస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆఫర్ వస్తది అని చెప్పి చెప్తా సార్. మీరు జాబ్ పోర్టల్లో ఫ్రెషర్ అప్లోడ్ చేయమని చెప్పి సపరేట్ పేజ్ ఇచ్చాను, అక్కడ ఏదన్నా కొన్ని చూసారా ఫ్రెషర్స్కి జాబ్స్ ఉండడం? సార్ చూసిన సార్, ఫ్రెషర్స్ కి ఇంటర్న్షిప్స్ నార్మల్ 0 to 2 years ఎక్స్పీరియన్స్ జాబ్ ఓకే. పోర్టల్స్ లో కూడా నేను అప్లై చేసిన సార్. ఏది మన పోర్టల్ నుంచి అప్లై మన చేశారు? పోర్టల్ నుంచి. అవును సార్. ఎందుకంటే దానికి సపరేట్ టీంని పెట్టాను అనమాట, అంటే ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కోసం వాళ్ళు టేక్ కేర్ చేస్తుంటారు దాంట్లో.
ఎక్కువ మోస్ట్లీ 70 to 80% అన్ని ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పెడుతుంటారు. బట్ నేను ఫ్రెషర్స్ని కూడా యాడ్ చేయమని చెప్పాను. ఓకే, ఐ థింక్ వాళ్ళు దే ఆర్ యాడింగ్. నేను డైలీ చెక్ చేస్తా ఉంటాను వాళ్ళు ఏ కంపెనీస్ మనకి పోస్ట్ చేస్తున్నారు. ఈవెన్ మనం రీసెంట్గా మీ బ్యాచ్ అయిపోయింది అప్పుడు, రీసెంట్గా మనం 1 month బ్యాక్ అనుకుంటాను, లింక్డ్ ఇన్ లేదన్న కంపెనీలో నోటిఫికేషన్స్ పడ్డాయి నాకు. మా కంపెనీలో డెవాప్స్ నేను ఎవరైనా ట్యాగ్ చేసినా అటువంటివి కూడా మన సైట్లో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు ఆటోమేట్ చేసాం అనమాట. ఓకే, యా. మీరు ఇంకా మన స్టూడెంట్స్కి ఇంకా ఏమన్నా మీరు మీ సైడ్ నుంచి ఇన్పుట్స్ ఏమైనా షేర్ చేయగలరా, ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో? మీరు ఎక్స్పీరియన్స్ లాగా చెప్పాలి. ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, ఐ థింక్ 15 days వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఇప్పుడు. మంచి ట్రైనర్ ని చూస్ చేసుకొని ఒక ఒక ఫ్లో ఉంటది కాబట్టి మంచి ట్రైనర్ ని చూస్ చేసుకొని వాళ్ళు మ్మ్. చెప్పినట్టు ఫాలో అయ్యి నౌకరీ అండ్ లింక్డ్ ఇన్ కనెక్షన్స్ అండ్ వీలైతే బ్లాగ్స్ అండ్ నోట్స్ అండ్ ఆల్ రికార్డింగ్స్ అన్ని మళ్ళీ మ్మ్. మళ్ళీ వినడం ఇట్లాంటివి ఫాలో అయితే సరిపోతుంది అనుకుంటున్నా సార్. ఓకే, అయితే ఇప్పుడు మీ బ్యాచ్లో ఎవరు, ఇప్పుడు నేను కొన్నిసార్లు అన్ని క్వరీస్ నేను చూస్తూ ఉంటాను, కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు ఏదైనా క్వరీ డౌట్ సెషన్స్. అక్కడ ఏదైనా మిస్ అయినప్పుడు నీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీ బ్యాచ్లో ఎవరు బాగా హెల్ప్ చేసేవాళ్ళు, ఎవరు తను కనెక్ట్ అయ్యారా ఇంటర్నల్గా మీ బ్యాచ్ టీమ్మేట్స్తో? సార్ ఫస్ట్ టీమ్ మెంబర్స్ లో ఎవరికైనా ఒకరికి మెసేజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డౌట్స్ ఎవరైనా ఎట్లా క్లారిఫై చేసుకోవాలని చెప్పి చూస్తున్నాను. గ్రూప్ లో కూడా నా సబ్ గ్రూప్స్ మళ్ళీ చేసుకొని సబ్ గ్రూప్స్ లో డౌట్స్ అడిగేదాన్ని. సబ్ గ్రూప్స్ లో క్లారిఫై కాకపోతే డైరెక్ట్ మీకు కాల్ చేయడం లేకపోతే మెసేజ్ చేయడం. ఓకే, అలా అంటే ఇంటర్నల్గా మీరు టీం ఫ్రేమ్ అయ్యారు మాకు తెలియకుండా బాగా నేర్చుకునేదానికి. అవును సార్. ఓకే, షూర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఆల్ ద బెస్ట్ మమత. మంచి పొజిషన్కి, మంచి టెక్నాలజీ నేర్చుకోండి, టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వండి. అన్నీ కవర్ అయిపోతాయి. ఓకే, మీరు మేనేజర్ పొజిషన్కి వెళ్ళాలని కేకే ఫండా సైడ్ నుంచి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ పాడ్కాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.